తిరువూరు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ అక్కడ వైసీపీ నేతలపై తన జుల్లును ప్రదర్శిస్తున్నారు. టీడీపీలోకి రావాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళ ఇంటి మీద దాడులు చేస్తున్న పరిస్థితి నిన్న చూసాం. తిరువూరులో ఒక అరాచకాన్ని అయితే అక్కడ సృష్టించిన పరిస్థితి. మనతో పాటు తిరువూరుకు సంబంధించిన వైసీపీ నేతలు ఉన్నారు, బాధితురాలు నాగలక్ష్మి గారు కూడా ఉన్నారు. ముందు వైసీపీ నేతలతో కూడా మాట్లాడదాం. మేడం, ఏం చెప్తారు? అంటే టీడీపీలోకి రాకపోతే ఈ విధంగా ఉంటుంది అని నేను ఒక ఉదాహరణగా చూపించారు అనుకోవచ్చా ఈ ఘటనతో? నిన్నటి రోజున ఖమ్మంపాడు గ్రామం ఏకొండూరు మండలంలో జరిగినటువంటి ఓ సినీ పక్కీలో జరిగినటువంటి విధ్వంసకాండం చూస్తూ ఉంటే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గౌరవ శ్రీనివాసరావు గారు ఒక మహిళ మీద మహిళలతో తీసుకొచ్చి జుట్టు పట్టుకొని కొట్టి వాళ్ళ తల్లిగారిని కూడా తీవ్రంగా గాయపరచడం జరిగింది. శాసనసభ్యులు సమాజంలో ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉంటారు అనుకుంటాం. హీ హ్యాస్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్, సొసైటీలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. కానీ కర్ర పట్టుకొని గ్రామాల్లో వీధుల్లో పరిగెడుతూ జెండా వైఎస్ఆర్సీపీ జెండాలు లాగే వరకు మరి ఆయన ఆ గ్రామాల్లో పరిగెత్తడం ఏమాత్రం కరెక్ట్? వెళ్ళిన వాళ్ళని పెన్షన్తో లింక్ చేస్తున్నారు. నువ్వు జెండా తీస్తేనే నీకు పెన్షన్ అని భయభ్రాంతులు చేయటం ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒకవైపు చూస్తున్నాం మహిళలపైన ఆయన శాసనసభ్యులుగా ఉండి మహిళ ఒక ఎంపీపీ ఒక బీసీ మహిళ ఆవిడ మీద కానీ వాళ్ళ తల్లిగారి మీద కానీ మరి భౌతిక చర్య ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ఎంపీపీ గారి తల్లిగారు. అట్లాగే ఈరోజు చూస్తున్నాం విగ్రహాలు గ్రామాల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఏ విధంగా కూల్చబడతా ఉన్నాయో ఆయన కనుసన్నల్లో ప్రతిదీ జరుగుతుంది. ఒక ప్రతీకార చర్యగా ఒక దాష్టికంగా ఒక శాసనసభ్యులుగా ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు గారు చేయకూడనటువంటి విషయం. ఆయన సమాజంలో ఒక సందేశం ఇవ్వాలి. ఒక అడ్మినిస్ట్రేటర్గా కాన్స్టిట్యున్సీ ఒక బాగులు కాన్స్టిట్యున్సీకి నిజమే ఈరోజు చాలా అవసరతలో ఉంది. అప్లాండ్ అయినటువంటి తిరువూరు ప్రాంతానికి చాలా మరి డెవలప్మెంట్ అవసరమైనటువంటి వాటి మీద దృష్టి సారించాలి. కానీ చూడండి ఒక్క విండిక్టివ్ యాటిట్యూడ్. అధికారులు కూడా ఎవరు లేకుండా మొత్తం టీడీపీ కార్యకర్తలు తీసుకొచ్చి ప్రక్రియను కూడా తీసుకొచ్చి ఆయన చేసిన హంగామా కానీ లేదా ఇదంతా ప్రజాస్వామ్యం ఎలా చూడాలి? ప్రజాస్వామ్యంలో ఈరోజు చూస్తున్నాం అనైతికమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పోలీస్ని చేయి పెట్టి నెట్టడం, తోసివేయటం ఇది ఎట్లా ఏ మట్టుకు సమంజసం? మేము ఎంపీపీ ఒక మహిళ, నేను ఒక మాజీ జడ్పీ చైర్మన్గా ఉండి ఆవిడని పరామర్శించడానికి ఓదార్చడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మమ్మల్ని కనీసం ఒక నిమిషం అక్కడ ఉండటానికి అనుమతించలేదు. మమ్మల్ని పంపించేసిన తర్వాత వచ్చి కేవలం మరి ఎంతమంది వాళ్ళు ఆయనతో పాటు వచ్చినటువంటి క్యాడర్ని ఆయన ఒక అండగా పెట్టుకొని కారు మీద నిలబడి ఒక ఏం శక్తి అనాలి, కారు మీద నిలబడి తొడలు కొడుతూ మీసాలు మెలివేస్తూ ఇది పద్ధత? ఇది సభ్య సమాజం చూస్తే ఒక శాసనసభ్యుని ప్రవర్తనని హర్షిస్తుందా? ఏం చేస్తుంది? ఇవాళ సిపి గారిని కలిశారు, ఏం చెప్పారు సిపి గారికి? సిపి గారు ఎటువంటి హామీని మీకు ఇచ్చారు? ఈరోజు మనం చూస్తున్న ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో రెడ్ బుక్ అనే మాట అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారు అనకూడనటువంటి విషయం. నీ అంతు చూస్తాననే మాట పైనుంచి వస్తుంది. అది ఈరోజు మరి పదవుల కోసం ఎదురు చూసే వాళ్ళని గురించి లోకేష్ గారు ఏమంటున్నారు? మీ మీద కేసులు ఉంటే నా దగ్గరకు రండి, 10-12 కేసులు ఉంటే నా దగ్గరికి రండి అంటున్నారు. మరి ఆయన ఏం సందేశం పంపిస్తున్నారు? ఆయన క్యాడర్కి కానీ మరి క్యాడర్ ఒకవైపు అయితే మేము మా కార్యకర్తల్ని మేము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మరి ఈ సందర్భంలో సిపి గారికి వెళ్ళి మా పరిస్థితి విన్నవించుకున్నాం. ఆయన సానుకూలంగా చాలా సానుకూలంగా విన్నారు. ప్రతి విషయంలో ఆయన ఫోర్స్ని మరి డిప్లాయ్ చేయటం కానీ మరి ఇలాంటి అరాచక శక్తుల్ని అరికట్టడానికి కోసం ఆయన అయితే సాయశక్తుల ప్రయత్నం చేస్తానని అన్నారు. కానీ మనందరికీ తెలుసు ఈ డెమోక్రసీలో ఈ హైరార్కీలో మరి ఆయన ప్రెషర్ ఏ విధంగా ఆయన ఓవర్కమ్ అయ్యి మా తిరువూరు కాన్స్టిట్యున్సీలో శాంతి భద్రతలు రిస్టోర్ చేయడానికి ఆయన చేయవలసినటువంటి పని తప్పకుండా చేసేస్తున్నారు. టైం లిమిట్ ఏమైనా పెట్టారా? ఈ లోపు చర్యలు తీసుకుంటాము, లేకపోతే ఆ తర్వాత చర్యలు తీసుకోకపోతే మీరు మళ్ళీ ఆందోళనకి ఇవ్వడానికి ఏమైనా టైమింగ్ పీరియడ్ ఏమైనా పెట్టారు? ఆయన నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తాను, కొంత సమయం ఇవ్వండి, సంయమనం పాటించండి అని అన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కార్యకర్తలు ఏమి చావచచ్చి లేరు. దీన్ని ప్రతిఘటించడానికి వాళ్ళు రెడీ. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవును వాళ్ళకి కొంత గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. వాళ్ళని వారు ఈరోజు చేస్తున్నటువంటి చర్యల్ని గుర్తించుకొని గమనించుకొని సరి చేసుకోవాలి. సిపి గారు కూడా అదే అనడం జరిగింది. కొంత సమయం ఇవ్వండి, సంయమనం పాటించండి, పరిస్థితులు సగ్గదిద్దుతానని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసా మీదే మేము ఈరోజు జిల్లా నాయకులు కానీ మంత్రి గారు కానీ అందరం కూడా తిరువూరు వెళ్ళవలసింది ఆగి ఈరోజు మళ్ళీ కొంత సమయం కోసం వేచి చూద్దామని అనే ధోరణితో ఈరోజు ఉన్నాం. చెప్తున్నారు పూర్తిగా కొంత సమయం సిపి ఇవ్వాలని అయ్యారు. కాబట్టి సమయాన్ని ఇచ్చాము. ఖచ్చితంగా వైసీపీ కొంత సమయాన్ని అయితే టీడీపీకి ఇస్తుంది. కానీ ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు, మేమేమి చేతులు కట్టుకోలేము. ఖచ్చితంగా దాడులను ప్రతిఘటించే సత్తా మాకుంది. కానీ ప్రజాస్వామ్యానికి విలువిచ్చి మేము అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.